24 లక్షల ఇండ్లు 4 సంవత్సరాలు చేస్తామని చెప్పారా లేదా? నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా. మీకు తెలుసు కదా, మన మీడియాలో వచ్చింది కదా, మంత్రులే స్వయంగా కూర్చొని మాట్లాడారు కదా. 4 సంవత్సరాల్లో 24 లక్షలు. 24 లక్షలు అంటే ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది? 5 లక్షలా 6 లక్షలా? ఏదో చెప్పరాదు, ఎందుకంటే నాకు లెక్కలు సరిగ్గా రావు, కరెక్ట్ చేసుకుందామని. 1,20,000 కోట్లు 5 లక్షలు అయితే, 6 అయితే 6 2 12, 6 4 24, 14 లక్షల, అదే 1,44,000 ఏదో అవుతుంది. ఓహో, 4 ఏళ్ళు అంటే సంవత్సరానికి 30,000 కోట్లు. ఆహా, ఇప్పుడు సంవత్సరం దాటుతున్నది కదా మొదలుపెట్టి అని. ఎంత డబ్బు రిలీజ్ చేశారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? చెప్తారా? దమ్ముందా? పత్రికాముఖంగా వచ్చి గొప్పలు మాట్లాడే నాయకులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఎందుకయ్యా మోసం? ఓకే, 24 లక్షల ఇళ్ళు కావాలా? చేస్తాం, మొదలు పెడతాం. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఆదాయాన్ని బట్టి, ఆదాయాన్ని పెంచుకునే దాన్ని బట్టి చేస్తారు ఎవరైనా. కానీ 4 ఏళ్లలో చెప్పి నువ్వేం ఖర్చు పెడుతున్నావు, ఏం చేశావు అని అడిగితే సమాధానం వస్తుంది అని దగ్గర చెల్లి. ఓహో, ఈయనతోటి తిప్పలే ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. రైతు బంధు ఇచ్చారా? ఎరియర్స్ లేవా? అది ఎవరికయ్యా రైతు బంధు? వ్యవసాయం చేసుకునే రైతులకే కదా. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 ఎకరాల పైచీలకు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న రైతుల శాతంలో నువ్వు ఇచ్చింది ఏ బాపతోళ్లకు? అది కూడా పూర్తిగా వేయలే. 3 ఎకరాల వాళ్ళకు యాసంగి పోయినాయి. యాసంగి 24, 25 యాసంగి, 25, 26 దేవుడరుగా ఈ వర్షాకాలం ఉన్నది. ఇంకా దానికంటే ముందు ఏదో పెడుతున్నారట. ఏంటిది అది? ఏదో ఇంట్లో ఉన్నది కదా, ఏదో శాటిలైట్ అట, దాంట్లో చూస్తాడట. ఓహో, అందులో చూసి ఇలా ఎవరు ఎలిజిబులో, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో చూస్తాడా. చూడు, నేను కాదంటనా. కానీ నాట్ల సమయంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రైతును కాపాడుకొని పెట్టుబడులు పెట్టడానికి అవసరమయ్యే డబ్బులో నీ రాజకీయాలా? ఓకే, చెయ్యి, ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఎవరు అనరు. కానీ ఇది మొదలు ఇవ్వయా. దీంట్లో ఎంత నష్టం వస్తున్నది అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎంత నష్టం వస్తున్నది అనుకుంటున్నావు? అంటే ఇందులో డబ్బులు రావు కదా. రైతులకు పంచే దాంట్లో మనకేం డబ్బులు రావు కదా. అవునా? అంటే మిగతా దాంట్లో వస్తుందా? అవునా? అచ్చా, అది అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎలా ఉంది చెప్పడానికి ఇదొక్కటేనా? కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఎన్నిటికీ పక్కన పెట్టారు. ఇవాళ ఇదేంటిది, మన దీంట్లో ఉద్యోగులకు కానీ, కళ్యాణలక్ష్మి ఉపతి కానీ, మిగతాయి కానీ, జ్యూసు ఎంతమంది ఇది చేస్తున్నారు? పెన్షన్స్, ఓల్డేజ్, మానవతా దృక్పథం ఎక్కడుందా? వాటిలో ఏం రాదు కదా. వచ్చే ఏది ఏందో ఆలోచన చేస్తున్న ప్రభుత్వాలకు ఏం చెప్పాలయ్యా? అంతకంటే నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి. ఒక్కొక్క విషయం మీద యుద్ధం నడుస్తున్నది రోజు. కానీ ఇన్ని విషయాల మీద సమగ్రంగా ఆలోచించి ప్రజల ముందుకు, మా ముందుకు చర్చకొచ్చే దమ్మునని అడుగుతున్నా నేను. చెప్పండి. అందుకే ఏదో అవకాశం వచ్చింది ఆ సందర్భంలో. ప్రజలు సరే వీళ్ళంతా చేశారు, వీళ్ళు ఎక్కువ చేస్తారేమో, ఇన్ని చెప్తున్నారు కదా. బీసీ రిజర్వేషను, అదేంది కామారెడ్డి డిక్లరేషను, తర్వాత ఏఐసిసి ప్లీనరీ సెషను, ఇది అది, తర్వాత ఇంకేదో చేస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇదన్నారు అదన్నారు అని కొద్దిగా ఆశపడరు. ప్రజలు ఆశపడతారు, ఇది సర్వసాధారణం. ఇలా కొత్త కాదు కదా. ఆశపడితే వమ్ము చేస్తావా? ఆశకనుగుణంగా పనిచేయాల్సిన అవసరం లేదా? ఆశకు 100% ఎవరైనా చేస్తారని అనుకోవడం పొరపాటే, నేను కాదనా. ఇవి రాజకీయ ఎత్తుగడలో భాగం. కానీ ఎంత మేరకు చేసినాం అనేది కూడా చర్చించుకోవాల్సిన బాధ్యత లేదా?
సమాధానం చెప్పే అవసరం లేదా? అగో అది లోపించింది కాబట్టే, ఇక మీరు చేయలేరు కాబట్టే, చేయలేకపోతున్నామనే లోపట భావం ఉండే సంపాదన మీద దృష్టి సారించి చేస్తున్న పథకాలు తప్ప, విశేషాలు తప్ప, ప్రజలను మభ్యపెట్టడం చేసే ఎత్తుగడలు తప్ప మరొకట్లేదు. ధన్యవాదాలు. మీకు ఆఫ్ ది రికార్డ్ మన చిట్ చాట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తీసుకొచ్చాను. ఇక సాంకేతికమైన విషయాలు ఇక్కడ చెప్తే ఏమొస్తుంది? ఎంతవరకు పోగలుగుతుంది? అందుకోసం విల్ హ్యావ్ చిట్ చాట్.